ఏపీ టుడే న్యూస్. నిరుద్యోగ పోరాట యాత్ర ప్రారంభించిన జనసేన వీర మహిళ గొన్న రమాదేవి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జీవీఎంసీ పరిధి లంకెలపాలెం నుండి పరవాడ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరుద్యోగ పోరాట యాత్ర ప్రారంభించిన జనసేన వీర మహిళ గొన్న రమాదేవి. గొన్న రమాదేవి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నేటి వరకు అమలు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. పరవాడలో ఫార్మసిటీ ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు అవుతున్నా గానీ నేటి వరకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించలేదు. ఫార్మా నిర్వసిత బాధిత గ్రామాల్లో చదువుకున్న యువతకు ఫార్మా పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలి. ఫార్మా కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తాడితానం గ్రామాలలో ఉన్న నిరుద్యోగులకి ఇంటికి 1 చొప్పున ఉద్యోగం కల్పించాలి. పరిశ్రమ నిర్వహణలో భాగంగా ఖర్చు చేయాల్సిన సిఎస్ఆర్ నిధులను ఫార్మా కాలుష్య బాధిత గృహాలకు ఖర్చు చేయాలి. సిఎస్ఆర్ నిధులు ద్వారా స్థానిక యువతకు వివిధ రంగాల ద్వారా శిక్షణ కొరకు ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయాలి. లేదంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని జనసేన తరపున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. గ్రామం గాని కలుషితంతో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అధ్యక్షులు అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ పంచకం రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు పండిత్ నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి గొన్న రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పరవాడ మండలంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ సమస్యను గెలవడానికి ఈ రోజు పాదయాత్రగా లంకెలపాలెం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళి పాదయాత్రగా వెళ్ళి అక్కడ నిరుద్యోగుల పడుతున్న సమస్యల కోసం ఒక రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాదయాత్రలో భాగంగా ఈ ఎస్సీజెడ్ ఫార్మాసిటీ ఎస్సీజెడ్లో ఈ రోజు నిరుద్యోగులు అనేది అనేక సమస్యలు బారిన పడుతున్నాయి. పరవాడ మండలంలోని ఎస్సీజెడ్ ఫార్మాసిటీలోని సుమారు 95 కంపెనీలు వచ్చినా సరే స్థానికులుగా ఈ వైసీపీ ప్రభుత్వం 2019లోని 75% ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు కూడా స్థానికులకి మొండి చేయి వైఖరి చూపించింది వైసీపీ ప్రభుత్వం. అలాగే మెగా డిఎస్సీ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. అలాగే పరవాడ ఫార్మాసిటీలోని ఉద్యోగాలు అనేది ఎక్కడో కూడా కల్పించలేదు. పొల్యూషన్ ఒక పక్క, అలాగే ముచ్చలపాలెం మత్స్యకారుల సమస్యలు, అలాగే తిక్వానపాలెం, అలాగే తాడి తరలింపు, అలాగే దేవాడ, అలాగే పిట్టవనపాలెము, అలాగే ఇక తాడి తరలింపు అయితేనేమి, అలాగే అనేక సమస్యలు ఉన్నాయి అని చెప్తున్నాము. అలాగే ఈ రోజు కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఇక్కడ ఫార్మాసిటీలోని ఇక్కడ పరిశ్రమల్లోని ఉద్యోగాలు కానీ కల్పించకపోతే మాత్రం జనసేన అలాగే టీడీపీ ఆధ్వర్యంలోని భవిష్యత్తులోని బహిరంగంగానే ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్రవతం చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వైసీపీ ప్రభుత్వానికి. అలాగే స్థానికున్న వైసీపీ ఎమ్మెల్యే అన్నమరెడ్డి అధిప్రాజ్ గారు ఈ రోజు ఒక బిల్డప్ బాబాయిగా కూడా తయారయ్యి ప్రజలకు కూడా అన్యాయం చేస్తూ అలాగే నిరుద్యోగులకి నోట్ల మెట్టు కూడా కొట్టారనేసి మీ సభాముఖంగా కూడా చెప్తున్నాము. జై హింద్, జై జనసేన, జై జనసేన. విధంగా మా పంచకర్ల రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ఒక నిరుద్యోగిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఈ ఫార్మాలో చదువుకొని కూడా ఎంబీఏలు చాలా హై స్థాయిలో చదువుకొని కూడా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందిమైన వాతావరణంలో ఇక్కడ నిరుద్యోగత ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే కాలుష్యం మాకు, కాసుల వర్షం వాళ్ళకి అన్నట్టుగా ఎక్కడో పైనుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ వేరే రాష్ట్రం, ఎందుకంటే వేరే రాష్ట్రం అయినా సరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదని మేము అనట్లేదు. కానీ ఇక్కడ ఉన్న స్థానికుల్ని ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఏదో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక 10,000కి 5,000కి వాళ్ళకి ముష్టి వేస్తూ, వాళ్ళకి ఉద్యోగం పేరు మీద వాళ్ళకి ముష్టి వేస్తూ ఇక్కడ ఎంతో తీరని అన్యాయం ఈ ఫార్మాసిటీ కంపెనీలో జరుగుతుంది. దీన్ని జనసేన పార్టీ తరఫున, మా పంచకర్ల రమేష్ బాబు గారి తరఫున, మా రమాదేవి గారి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలకు దిగుతున్న ఈ వైసీపీ గవర్నమెంట్ని అర్జెంటుగా గద్దె దించి మన జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించుకొని ఏదైతే మాకు ఈ నిరుద్యోగ సమస్య ఉందో వీళ్ళందరూ కలిపి మాకు ఈ సమస్యను తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జై జనసేన.